తెలుగు రాష్ట్రాలకు మరో వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తారు. మరోమారు తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. 3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఇస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చెప్తున్నారు. ఇక హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ వానలు పడే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అటు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనబడుతుంది. విదర్భ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతం ఉంది. అది బలహీనపడి ప్రస్తుతం విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన పరిస్థితి కనబడుతుంది. దానికి ఆవర్తనం కూడా తోడైంది. మరోవైపు ఋతుపవన ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి అల్పపీడన కేంద్రం, అలాగే దాని పరిసర ప్రాంతాలైన రామగుండం నుంచి ఇటు ఏపీ కళింగపట్నం వరకు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన పరిస్థితి కనబడుతోంది. ఇటు ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర, యానం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు ఏర్పడినట్టుగా తెలుస్తోంది. దీంతో రాగల 3 రోజుల వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శిల్పాలు. తెలంగాణలో గడిచిన 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదైనాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ స్తంభించిపోయిన జనజీవనం ఈ రోజు గ్యాప్ ఉండడంతో కొంచెం కోలుకున్న సమయంలోనే 5వ తారీఖు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఏ మేర ఉంటుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, 3 రోజుల పాటు భారీ వర్షాలు, జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మళ్ళీ అల్పపీడనం ఏర్పడుతుంది. దాని ప్రభావం ఎంత మేర ఉంటుంది? మనకి ఇప్పటి వరకు ఉన్న వాయుగుండం అనేది దాదాపుగా మనకి వీకెన్ అయిపోయి విదర్భ వరకు వెళ్ళడం వల్ల ప్రస్తుతం ఈ 2 రోజులు కూడా సాధారణ వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కానీ ఇంకా ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. దాదాపుగా 5వ తేదీ వరకు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ ఋతుపవనాలు చురుగ్గా కదలడంతో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా కోస్తా ఆంధ్ర మీద దాదాపుగా మనకి యానాం, కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటుగా ఒక మాన్సూన్ ట్రఫ్ కూడా మనకి ఉండడం వల్ల ఈ ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటుగా కోస్తాంధ్రాలో కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా ఉంది. ఈ భారీ వర్షపాత నేపథ్యాన మనం ఈరోజు మాత్రమే అంటే ఆసిఫాబాద్ ఈ పరిసర ప్రాంతం, అంటే దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతం నుంచి కొద్దిగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. ఏదైతే 5వ తేదీన 3, 4, 5వ తేదీన ఏర్పడే అల్పపీడనం అనేది అంటే ఒక ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తుంది. కానీ దీని ప్రభావము తెలుగు రాష్ట్రాల మీద అంతగా కనిపించట్లేదు. అంటే పశ్చిమ ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి దాదాపుగా ఒడిస్సా మీదుగా వెళుతూ వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ కొంచెం ఎక్కువగా రెయినిచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అది ఉపరితల ఆవర్తనంగానే రేపు మనకి పూర్తిగా తెలుస్తుంది. దాదాపుగా ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది చాలా యాక్టివ్గా ఉండడం వల్ల మనకి బే ఆఫ్ బెంగాల్లో చిన్న సర్క్యులేషన్ కూడా అల్పపీడనంగా మారడం అనే దానికి దాదాపుగా అధిక వర్షపాతాన్ని కూడా ఇస్తుంది అన్నమాట. ఈ సీజన్లో మొత్తం హైయెస్ట్ ఎంత వర్షపాతం నమోదైంది? ఏ జిల్లాలో ఎక్కువ నమోదైంది? దాదాపుగా చాలా జిల్లాల్లో నమోదైంది. కొన్ని జిల్లాల్లో మనకి 90% వరకు కూడా నమోదైంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 30% రాష్ట్రం మొత్తం మీదుగా అధికంగా నమోదవడం జరిగింది. కొన్ని జిల్లాలో మహబూబ్ నగర్ నుంచి నల్గొండ, అలాగే సూర్యాపేట, ప్రస్తుతానికి జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలన్నింటిలో 60% కంటే అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. మిగతా జిల్లాల్లోని మనకి అంటే అన్ని జిల్లాలు సాధారణంగానే ఉన్నాయి. ఒక సంగారెడ్డి మినహా. సంగారెడ్డి కొద్దిగా తక్కువ ఉంది, -5% వరకు ఉంది. మిగతా జిల్లాలన్నీ పాజిటివ్గానే ఉన్నాయి.
ఇప్పుడు నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాల ఎఫెక్ట్ ఎక్కువగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంది. మళ్ళీ ఆ రెండు జిల్లాలకు ఏమైనా వర్ష సూచన ఉందా? ఈరోజు మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పిన విధంగా దాదాపుగా రామగుండం కింద నుంచి మనకి రామగుండం మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం తాలూకు మాన్సూన్ ట్రఫ్ కూడా ఉండడం వల్ల కొద్దిగా ఆ దక్షిణ దిశగా ఉండే రామగుండం వైపు నుంచి కొద్దిగా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అక్కడి ప్రజలకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు? అదేవిధంగా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్స్ అందరూ తిరుగుతూనే ఉన్నారు, మంత్రులు కావచ్చు, సమీక్ష చేస్తున్నారు వాళ్ళు. ఆ జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మోస్తరు నుంచి భారీ వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యంగా నల్గొండ నుంచి కొద్దిగా మహబూబాబాద్, నల్గొండ, అదేవిధంగా మనకి ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రదేశాల్లో ఆసిఫాబాద్ ఈ 5 డిస్ట్రిక్ట్లు కూడా కొద్దిగా ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. కమింగ్ టు జిహెచ్ఎంసీకి వచ్చేసరికి వర్షాలు ఏ విధంగా ఉంటాయి? ఎన్ని రోజుల వరకు ఈ వర్ష సూచన జిహెచ్ఎంసీ పరిధిలో కొనసాగే అవకాశం ఉంది? జీహెచ్ఎంసీ అయితే ఈ 5 రోజులు కూడా అంటే దాదాపు ఈ 3-4 రోజులు కూడా కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఈరోజు మనకి తెరపిచ్చే అవకాశం ఉంది. పూర్తిగా సాయంత్రం కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటేనే జల్లులు కురుస్తుంది అన్నమాట. ఇప్పుడు 5వ తారీఖు ఏర్పడే అల్పపీడనం అంత ఎఫెక్ట్ ఉండదా? అంటే ఏంటి? అంటే ఎఫెక్ట్ ఉంటుంది, మనకి మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. కానీ ఇంతకు ముందు అంత భారీ వర్షపాత సూచనలు అనేవి అంటే అత్యంత భారీ వర్షపాత సూచనలు అనేవి తక్కువగా ఉన్నాయి. మోడరేట్ టు హెవీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఈ సీజన్లో ఇది హైయెస్ట్ రెయిన్ కానీ చెప్పుకోవచ్చు. మొన్న ఏదైతే 40 సెంటీమీటర్లు నమోదైన వర్షం. ఇది ఈ సీజన్ వరకు చూసుకుంటే ఇది హైయెస్ట్ అని చెప్పొచ్చు. గత ఏడాదిలో మనకి 60 సెంటీమీటర్లు కూడా నమోదవడం జరిగింది. అంతకుముందు మనకి వరంగల్ ఈ పరిసర ప్రాంతాల 500 వరకు కూడా అంటే 50 సెంటీమీటర్స్ కూడా నమోదవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఇది మాత్రం హైయెస్ట్ అని చెప్పొచ్చు. లైక్ ఈదురుగాలు కూడా ఏమైనా ఉన్నాయి? మన ఈదురుగాల వల్ల చాలా చోట్ల చెట్లు కూడా పడిపోయిన అవకాశం. అంటే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మనకి ఈదురుగాలు వీచడం జరిగింది. ఈ 2 రోజులు కూడా కొద్దిగా రేపైతే ఈదురుగాలుల ప్రభావం చాలా తక్కువ ఉంది. రేపు పూర్తిగా తెరపిచ్చేస్తుంది. ఈ రోజు మాత్రం అక్కడక్కడ ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. అది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఇప్పటికే ఏదైతే అల్పపీడనం ఉందో 5వ తారీఖు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన కొంత మేర ఉంటుంది. మోడరేట్ రెయిన్స్ మాత్రమే పడే అవకాశం ఉందని ఈ రోజు వరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పశ్చిమ ఛత్తీస్గఢ్ ఏవైతే పరిసర ప్రాంతాలు ఉంటాయో వాటిపైన ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా